అనగనగనగా పూర్వం ఒక రాజుగారు ఉండేవాళ్ళు. ఆ రాజుగారు ఆ రాజ్యాన్ని చాలా సుభిక్షంగా పాలించేవాళ్ళట. సుభిక్షంగా అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆలనా పాలన చూసుకుంటూ ఆ రాజుగారు ఎంతో మంచి పరిపాలన అందిస్తున్నారట. సంవత్సరానికి 3 పంటలు పండటం, ఎవరిని ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోకుండా ఉండటం లాంటివి ఆ రాజ్యంలో ఉన్నాయట. ఒకసారి రాజుగారు వేటకి వెళ్ళారట. వారం రోజుల తర్వాత వేట నుంచి తిరిగి వచ్చేప్పుడు వర్తమానం పంపించారట. రాజుగారు తిరిగి రాజ్యానికి ఇచ్చేస్తున్నారు వేట నుంచి అని. ఆ వర్తమానాన్ని రాకుమార్తె తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ రాణిగారికి చెప్పిందట. నా భర్త వేటకు వెళ్ళి వస్తున్నాడు కదా, మంచి భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పి వంట వాళ్ళని పిలిచి మంచి వంటకాలు చేయండి, రాజుగారు ఇష్టపడే వంటకాలు చేయండి అని చెప్పి ఆజ్ఞాపించారట. వంట పూర్తయిన తర్వాత వెళ్ళి ఏమేం చేశారా అని చెప్పి ఆవిడ చూశారట. రాణిగారు అంతా బాగానే ఉంది, కానీ ఏదో మిస్ అవుతుందని చెప్పి ఆవిడ ఫీల్ అయ్యి చివరికి ఊరమిరపకాయలు వడియాలు ఈ 2 వేయించలే అని చెప్పి గమనించి స్వయంగా తానే ఊరమిరపకాయలని వడియాలని వేయించి సిద్ధం చేసింది. రాజుగారు వాటిని తిన్న తర్వాత చాలా అద్భుతంగా ఉంది ఈ భోజనం, ఊరమిరపకాయలు వడియాలు లేకుండా ఈ మీల్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్ అయ్యేది కాదు, ధన్యవాదాలు రాణి అని చెప్పారట. థ్యాంక్ యూ.